పల్లెటూరి ఎలుక, పట్నం ఎలుక. ఒకరోజు ఒక పట్టణం ఎలుక తన బంధువును కలవడానికి పల్లెటూరు వెళ్ళాడు. పట్టణం నుంచి వచ్చిన తన బంధువును చూసి పల్లెటూరి ఎలుక చాలా సంతోషించింది. అతిథి మర్యాదలు చేయడానికి ఎక్కువగా ఏమీ లేకపోయినా తన దగ్గర ఉన్న స్వల్పాహారంతో జున్ను ముక్క, పండ్లు పెట్టి ఎంతో మర్యాద చేసింది. పట్టణం ఎలుక మట్టుకు జున్ను ముక్క చూసి, ఇదేంటి, నువ్వు ఇంకా జున్ను ముక్కల మీదే బతుకుతున్నావా? నా మాట విని నాతో పట్నం వచ్చేయి. అక్కడ రోజు విందు భోజనం తినొచ్చు. ఎంతకాలం ఇలా పేదరికంలో గడిపేస్తావు అని అడిగింది. ఈ మాటలు విని ఆశ కలిగిన పల్లెటూరి ఎలుక పట్నం వెళ్ళటానికి తయారు అయ్యింది. 2 ఎలుకలు రోజంతా ప్రయాణం చేసి బాగా ఆకలి మీద పట్నం చేరుకున్నాయి. పట్నం ఎలుక గర్వంగా తను ఉంటున్న ఇంట్లో వంటగదికి తీసుకువెళ్ళింది. అక్కడ ఇంట్లో వాళ్ళు వండుకున్న భోజనం 2 ఎలుకలకు పండగ రోజు తినే విందు భోజనంగా అనిపించింది. పల్లెటూరు ఎలుక, నువ్వు నిజమే చెప్పావు. మా ఊరిలో ఎప్పుడో పండుగలకు తప్ప ఇలా వండుకోరు మనుషులు. ప్రొద్దున్నే పొలానికి వెళ్ళే హడావిడిలో చద్దన్నం తిని వెళ్ళిపోతారు. ఇది చాలా బాగుంది అంటూ ముందు ఏమి తిందామా అని చుట్టూరా చూసుకుంది. కానీ ఎలుకలు భోజనం ముట్టుకునే లోపల ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. పల్లెటూరి ఎలుక కంగారు పడి, ఆ చప్పుడు ఏమిటి అని అడిగింది. ఇంటి కుక్కలు వస్తున్నాయి, త్వరగా దాక్కో అంటూ పట్నం ఎలుక ఒక రంధ్రంలోకి దూరింది. వెనుకే పల్లెటూరి ఎలుక కూడా దూరింది. ఇలా ఎంతసేపు అని అడిగింది. అవి అలా వస్తూనే ఉంటాయి. అవి చూడనప్పుడు మనకు కావలసిన ఆహారం ఈ రంధ్రంలోనికి తెచ్చుకొని హాయిగా తినవచ్చు అని పట్నం ఎలుక జవాబు చెప్పింది. ఇది విన్న పల్లెటూరి ఎలుక భయపడుతూ, విందు భోజనం తినే కన్నా ప్రశాంతంగా జున్ను తినడం మేలు అని ఆలస్యం చెయ్యకుండా వెంటనే తన ఊరికి వెళ్ళిపోయింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.